గత బీఆర్ఎస్ హయాంలో ఉద్యోగ నోటిఫికేషన్లు లేకపోవడం, ప్రశ్నాపత్రాల లీకేజ్ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమైంది. కాంగ్రెస్ సర్కార్ గత ప్రభుత్వానికి భిన్నంగా జాబ్ క్యాలెండర్ ప్రకటించి నిరుద్యోగులకు తీపి కబురు చెప్పింది. ఈ క్రమంలోనే టీజీపీఎస్సీ ఆధ్వర్యంలో రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా గ్రూప్ 3 పరీక్షలు జరగనున్నాయి. ఇప్పటికే ఈ పరీక్షల నిర్వహణ కొరకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా అభ్యర్థులకు ఎటువంటి అసౌకర్యాలు లేకుండా ఏర్పాట్లు చేసినట్లుగా అధికారులు చెబుతున్నారు. ఇదే అంశంపై రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ వీరబ్రహ్మచారితో మా ప్రతినిధి యశ్వంత్ ఫేస్ టు ఫేస్. గతంలో నిరుద్యోగులు ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురు చూసే పరిస్థితి ఉండేది. ఒకవేళ నోటిఫికేషన్లు వచ్చినప్పటికీ కూడా పరీక్షల్లో పేపర్ లీకేజీలు కూడా అయిన సంఘటనలు కూడా మనం చూసాం. రేవంత్ సర్కార్ ఏర్పడినప్పటి నుంచి కూడా నిరుద్యోగులకు బాసటగా నిలుస్తుంది. జాబ్ క్యాలెండర్ కూడా ప్రకటించి నిరుద్యోగులకు మరో ధైర్యం కల్పిస్తుంది. ఇదే క్రమంలో కూడా గ్రూప్ 3 నోటిఫికేషన్ ఇచ్చింది. రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా టీజీపీఎస్సీ ఆధ్వర్యంలో గ్రూప్ 3 పరీక్ష నిర్వహించడం కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలో మహబూబాబాద్ జిల్లాలో ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఎలాంటి విద్యార్థులకు ఎలాంటి సౌకర్యాలు కల్పించారు అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడడానికి జిల్లా విషయాల్లో మనతో మాట్లాడడానికి రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ వీరబ్రహ్మచారి గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. జిల్లాలో గ్రూప్ 3 పరీక్షలు ఏర్పాటు జరుగుతున్నాయి. దీనిపై ఎలాంటి ఏర్పాట్లు చేశారు, నిరుద్యోగులకు వారికి ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు? మహబూబాబాద్ జిల్లాకు సంబంధించి టోటల్గా మనకి 21 సెంటర్స్ అసలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా అయితే ప్రభుత్వ ఆదేశాల ప్రకారంగా మన జిల్లా కలెక్టర్ సార్ గారి ఈ ఆదేశాల ప్రకారంగా ఇప్పుడు 21 సెంటర్స్ లోపల కూడా సీసీ కెమెరాస్, ఇప్పుడు అదేవిధంగా అక్కడ ఉండాల్సినటువంటి ఇప్పుడు ఏర్పాట్స్ అన్నీ కూడా మేము చేయడం జరిగింది. అయితే ఒక్కటి ఏంటంటే ఈ 21 సెంటర్స్ కూడా మనకి ఇవి రెండు కూడా డివిజన్ అసలు హెడ్ క్వార్టర్స్ లోపల తొర్రూరు డివిజన్ హెడ్ క్వార్టర్ లోపల ఒక 8 సెంటర్స్, అదేవిధంగా మహబూబాబాద్ డివిజన్ హెడ్ క్వార్టర్ లోపల ఒక 13 సెంటర్స్ మనం అసలు ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి అన్నీ ఇప్పుడు మనకు అక్కడ ఇప్పుడు చీఫ్ సూపరింటెండెంట్స్ గారికి ట్రైనింగ్స్ ఇవ్వడము, అదేవిధంగా ఇన్విజిలేటర్స్ని ఇప్పుడు అపాయింట్ చేయడము, అదేవిధంగా టోటల్గా ఇప్పుడు అన్ని అరేంజ్మెంట్స్ తయారు చేయడం అనేది అక్కడ జరిగింది. ఎగ్జామ్కి హాజరయ్యే అభ్యర్థులు తమ వెంట ఎలాంటి ప్రూఫ్ తెచ్చుకోవాలి? మెయిన్గా అయితే ఇప్పుడు ఎగ్జామ్స్ ఇప్పుడు అక్కడ వెరిఫికేషన్ ఆఫీసర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళ దగ్గర ఉండాల్సినటువంటి డాక్యుమెంట్స్ మెయిన్గా అక్కడ ఏమంటే అసలు ఒకటి అసలు హాల్ టికెట్, రెండవది వాళ్ళ ఐడెంటిటీ ఆధారు, లేదంటే ఇంకా ఇతరత్ర ఏదైనా వారి ఐడెంటిటీ పర్సనల్ ఐడెంటిటీ అనేది ఒకటి కంపల్సరీ. అవి చూపించిన తర్వాతనే ఇప్పుడు ఐడెంటిఫికేషన్ ఆఫీసర్స్ వాళ్ళని అలో చేస్తారు. ఇప్పుడు ఎగ్జామ్కి రాసే అభ్యర్థులకు సమయానికి రావాలా? సమయం రాకపోయినా ఎలాంటి ఎగ్జామ్షన్ ఏమైనా ఇచ్చే అవకాశం ఉందా? ఇప్పుడు ఇందులో ప్రభుత్వ ఆదేశాల ప్రకారంగా 1 మినిట్ లేటుగా వచ్చినా కూడా ఎట్టి పరిస్థితుల్లో మరి క్యాండిడేట్స్ని ఇప్పుడు అలో చేయడానికి ఇప్పుడు అవకాశం లేదు. కాబట్టి అభ్యర్థులందరికీ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే 1 గంట ముందే మీరు అక్కడ సెంటర్ లోపల రీచ్ అయ్యి మరి మీకు సంబంధించినటువంటి అటెండెన్స్ కానీ మీ యొక్క డాక్యుమెంట్స్ కానీ అన్ని కూడా వెరిఫికేషన్ చేయించుకొని ప్రశాంతంగా వాళ్ళు పరీక్ష రాయడం వల్ల వాళ్ళకి కూడా కాంపిటేటివ్ ఇప్పుడు ఎగ్జామ్స్ లోపల మరి సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది. లేదంటే లేటుగా రావడం, తర్వాత అందులో ఇప్పుడు హడావిడిగా లోపలికి సెంటర్ అవ్వడం, ఇబ్బంది పడడం అవన్నీ కూడా మరి క్యాండిడేట్స్గా వాళ్ళకు కొంత ఇబ్బందికరం ఉంటుంది. కాబట్టి మరి అభ్యర్థులు అందరూ కూడా ముందుగా ప్లాన్ చేసుకొని ఎక్కడైనా దూరం నుంచి మరి ఇప్పుడు వచ్చే వాళ్ళు ఉంటే కూడా దానికి తగ్గట్టుగా వాళ్ళ అరేంజ్మెంట్స్ చేసుకొని ముందుగానే అట్లీస్ట్ ఒక 1 అవర్ ముందు వాళ్ళు సెంటర్కి రీచ్ అయ్యే విధంగా ప్లాన్ చేసుకుంటే అందరికీ కూడా బాగుంటుందని చెప్పి నేను మొత్తం ఈ గ్రూప్ 3 నిర్వహణలో పూర్తిగా మన రెవెన్యూ విభాగం నుంచి ఎంతమంది ఎంప్లాయీస్ పాల్గొనున్నారు? యాక్చువల్గా ఇప్పుడు మనకి డిఫరెంట్ క్యాడర్స్ లోపల ఉంటాయి. అయితే ఇందులో ఇప్పుడు మనకి డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్గా అయితే ప్రతి సెంటర్కి ఒకరు మనకు డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ని అపాయింట్ చేయడం కూడా జరిగింది. అదేవిధంగా 3 రూట్స్కి 3 ఫ్లయింగ్ స్క్వాడ్స్, ఈ ఫ్లయింగ్ స్క్వాడ్స్ హ్యాస్ హెడ్గా మనకి తహసీల్దార్ ఇప్పుడు హెడ్ క్వార్టర్స్ సంబంధించినటువంటి తహసీల్దార్స్ ఫ్లయింగ్ స్క్వాడ్గా టీం ఉంటుంది. అదేవిధంగా ఇంకా డిఫరెంట్ ఇప్పుడు యాక్టివిటీస్కి ఇప్పుడు డిఫరెంట్ ఎంప్లాయీస్ అందరినీ కూడా అపాయింట్ చేయడం జరిగింది. ఉదాహరణకి మనకు బయోమెట్రిక్కి సంబంధించిన ఆఫీసర్స్, ఐడెంటిఫికేషన్ ఆఫీసర్స్, అదేవిధంగా ఫ్రిస్కింగ్ సంబంధించినటువంటి ఆఫీసర్స్, ఇట్లా మనకి డిఫరెంట్ కేటగిరీస్కి సంబంధించినటువంటి ఆఫీసర్స్ని అందరినీ కూడా అపాయింట్ చేయడం జరిగింది. అందరికీ ట్రైనింగ్స్ ఇవ్వడం కూడా జరిగింది. ఫుల్ ప్లెడ్జ్డ్గా మేమందరం కూడా ఇప్పుడు ఎగ్జామ్స్ అయితే ప్రశాంతంగా కండక్ట్ చేయడానికి
అన్ని విధాలుగా మేము తయారుగా ఉన్నాం. దీనికి సంబంధించి ఇప్పుడు ఎగ్జామ్ సెంటర్ సరౌండింగ్స్ లోపల భారత న్యాయ సంహిత ప్రకారం 163 మనం ఇంత క్రితం 144 మనం సెక్షన్ అంటుంటిమి. ఇప్పుడు అది చేంజ్ అయ్యి 163 ఈ ప్రకారంగా నియమ నిబంధనలు కఠినతరంగా ఇప్పుడు అమలు చేయడం జరుగుతుంది. ప్రతి సెంటర్ దగ్గర కూడా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అన్ని విధాలుగా ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రశాంత వాతావరణంలో ఎలాంటి ఇది లేకుండా పరీక్షలన్నీ కూడా నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నాం. అయితే 3 పేపర్లు ఉంటాయి. రేపు ఆదివారం రోజు మార్నింగ్ ఫస్ట్ పేపర్, అదేవిధంగా ఈవినింగ్ ఆఫ్టర్నూన్ సెకండ్ పేపర్ ఉంటుంది. సోమవారం రోజు థర్డ్ పేపర్ ఉంటుంది. ఈ 3 పేపర్లు కూడా ప్రశాంతంగా జరగడానికి అవసరం ఉంది. మనకి ఇప్పుడు దానికి సంబంధించినటువంటి కాన్ఫిడెన్షియల్ మెటీరియల్, అదేవిధంగా టోటల్ మెటీరియల్స్ వచ్చినాయి. ఇక్కడ స్ట్రాంగ్ రూమ్ లోపల పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి ఇక్కడ సీల్ చేసి ఉంచడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్రూప్ 3 పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా సర్వంగా సిద్ధమయ్యాయి. 163 సెక్షన్ కూడా అమల్లో ఉంటుంది. ఎవరైతే అభ్యర్థులు ఎగ్జామ్ రాయడానికి వస్తున్నారో వారికి సర్వం కూడా ఎలాంటి అసౌకర్యాలు లేకుండా పూర్తి వసతులు కూడా కల్పించామని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. వీడియో జర్నలిస్ట్ వీరేందర్తో యశ్వంత్, బిగ్ టీవీ, మహబూబాబాద్.